119వ అధ్యాయము 141వ వచనం చదివి పెడతారా? నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను ఈ ఉపదేశములను నేను మరువను. స్తోత్రం చెప్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. భక్తుడు అంటున్నాడు, నేను అల్పుడును, నిరాకరింపబడిన వాడను, అయినా నేను అల్పుడిని, నిరాకరించబడ్డాను, తీసేయబడ్డాను, లెక్కలేదు నేనంటే, అయినా నీ ఉపదేశాలు మాత్రం నేను మరువను. ఏమండి, ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. రాత్రి వాక్యం చాలా జాగ్రత్త పట్టుకోండి. స్తోత్రం చెప్పు. ఏం కాలేదు, స్తోత్రం చెప్దాం. లోకంలో దేవుడు ఇజ్రాయేలును ప్రత్యేకపరుచుకున్న తర్వాత ఇజ్రాయేలీలో మళ్ళీ యాజకులు ప్రత్యేకపరుచుకున్నాడు, రాజులు ప్రత్యేకపరుచుకున్నాడు. యాజకులు యాజకత్వం చేయాలి కాబట్టి వారు ధర్మశాస్త్రాన్ని లోతుగా ధ్యానించేవాళ్ళు. రాజులు పరిపాలన చేయాలి కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రం లోతుగా ధ్యానించేవాళ్ళు. అయితే ఒక అల్పుడైన మానవుడు అసలు వాడు దేవుని ప్రవక్త కాదు, దేవునికి యాజకుడు కాదు, రాజు కాదు, ఏమీ కాదు. అసలు మనుషుల చేత ఏమాత్రం ఎందుకు లేనివాడు, దేవుని సంఘములో ఏ పాలు లేనివాడు, దేవుని పరిచయలు ఏ పాలు లేనివాడు, నిరాకరింపబడినవాడు. వాడు ఎందుకు లేడు, వాడు లెక్క కాదు. ఏమండి, అయినా ఉపదేశాలను మాత్రం వింటున్నాడు, లక్ష్య పెడుతున్నాడు, గుర్తుపెట్టుకుంటున్నాడు. ఈ రాత్రి నా మాటలు చాలా జాగ్రత్తనండి. చాలామంది వాక్యము బైబిలు సేవకులకి అనుకుంటారేమో, అలా మభ్యపెట్టి దాదాపు 1300 సంవత్సరం వరకు కూడా సామాన్య విశ్వాసికి బైబిల్ చేతిలో పెట్టక, వాడిని చదవనివ్వక, సంఘాన్ని వారు గుప్పెట్లో పెట్టేసుకుని, విశ్వాసాన్ని వారు గుప్పెట్లో పెట్టేసుకుని, ఏమండి చక్రవర్తుల్లాగా ఆధిపత్యం చేశారన్నమాట విశ్వాసుల మీద. అలాంటి ఆధిపత్యం చేయడానికి బైబిల్ ఒప్పుకోలే. ఎప్పుడైతే ఒక యథార్థ హృదయం కలిగిన సేవకుడు ఈ బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు బైబిల్ చదివాడో అతను అర్థం చేసుకున్నాడు, అసలు ఇది ఉండాల్సిందే సగటు విశ్వాస చేతిలో, ఇది సేవకుడి చేతిలో మాత్రం మిగిలిపోకూడదని చెప్పని దీనిని ఆయన ప్రొటెస్ట్ చేసి ఆ ఆర్సీఎంని మనకి బైబిల్ని మార్చి మన చేతిలో పెట్టి ఈ సంఘాలు అవడానికి మూలకారకుడిగా అయినప్పటికీ నేటికి చాలామంది అనుకుంటున్నారు వాక్యము నిత్యము సేవకులకి, వాక్యము లేకపోతే భయపడే సేవకులే మా కాదేమో అనుకుంటున్నారు. ఈనాడే భక్తుడు చెప్తున్నాడు, నేను అల్పుడిని, నేను నిరాకరించబడిన వాడిని. అల్పుడిని, నిరాకరించబడిన వాడిని. నన్ను ఎవరు లెక్క పెట్టట్లేదు, నేను అల్పుడిని, అసలు నా జీవితానికి ఏమీ లేదు, అయినా దేని లక్ష్య పడుతున్నాడంట. ఈరోజు నీ జీవితంలో అసలు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని ఎవరితో పోల్చుకోవద్దు. ఒకవేళ పోల్చుకుంటే వారి స్థితి కంటే నీ స్థితి దీనంగా, వారి స్థితి కంటే నీ స్థితి హీనంగా, వారి స్థితి కంటే నీ స్థితి దిగజారిపోయినట్లుంటే మనిషి ఏమి తాపత్రయపడతాడంటే, నాకు ఆ స్థితి కావాలి, నాకు ఒక సొంతిల్లు కావాలి, నాకు ఒక జాబ్ కావాలి, నాకు ఒక కారు కావాలి, లేకపోతే నాకు ఆ లైఫ్ స్టైల్, ఆ స్టేటస్, ఆ ఫోను కావాలి. వాడు అల్పమైన స్థితి నుంచి వాడు ఉన్నతమైన స్థితి కోసమే ప్రాకులాడతాడు తప్ప ఇందులో దేవుని పట్టుకోడు. వాడు ఏం కావాలి, పోల్చుకుంటే అల్పులంగా ఉన్నాం. ఇప్పుడు నేను పోల్చుకున్నాను అనుకో, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఏమండి, మనకి నా దేవుడు ఇచ్చిన సేవలో నాకు ఒక ఆర్కెస్ట్రా లేదు, నాకు వాయిద్యాలు వాయించేవాళ్ళు లేడు, నాకు మందిరం లేదు, నాకు 50 మంది విశ్వాసం లేదు. పోల్చుకుంటే ఏమనిపించింది, ఎందుకు 6 ఏళ్ళ నేను సేవ చేస్తున్నాను, పోల్చుకుంటే అనిపించింది. పోల్చుకోకుండా ఉన్నాను అనుకో, ఎందుకండి ఒకరితో పోల్చుకుని వాడితో ఏమంటారు, కంపేర్ కాదు, కాంపిటీషన్గా ఉంటేనే అది బ్రతుకైద్దా? నేను చెప్పనా, నీతో నువ్వు కాంపిటీషన్ పెట్టుకో, నీతోనే నువ్వు పెట్టుకో, అటుపక్కన నువ్వే నుంచో, అటుపక్క నువ్వు ఇటుపక్క నువ్వు ఉండు. ఇప్పుడు నీ స్టామినా ఎంత, ఇప్పుడు నీ సామర్థ్యం ఎంత. ఇప్పుడు ఈ ప్రభు కుమార్ని ఓడించాలంటే ఇంకొకటి ఏం చేయాలంటే, నేను కిలోమీటర్ పరిగెత్తగలను, వాడు కిలోమీటర్ పెంచి పరిగెత్తాలి.
ఇప్పుడు నేను కాంపిటీషన్ ఇచ్చుకోవాలంటే ఎవరికి ఇచ్చుకోవాలి? నాకు నేనే ఇచ్చుకోవాలన్నమాట. అర్థమైందా? ఇంకొకరితో కాదు. కానీ మనుషులు ఎలాగైపోయారు వినాలి. మనుషులు ఎలాగైపోయారు అనంటే ఒకరి జీవితం వైపు చూస్తున్నారు, ఒకరి వైపు చూస్తున్నారు. చూసుకుంటే నేను అల్పుణ్ణి కదా, నా బతుకు ఏమీ లేదు కదా, నా బతుకు దీనం కదా, నా బతుకు హీనం కదా. కొందరేమో మనుషుల చేత నిరాకరించబడుతున్నారు, త్రోసివేయబడుతున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాడి హృదయం అంతా ఏదో సాధించాలి, ఏదో సంపాదించుకోవాలి, ఏదో కూడబెట్టుకోవాలి అని చెప్తున్నాను. నేను అన్నాను, ఈ సాధించుకోవాలనే తపనలో మంచి మార్గంలో ఉండొచ్చు, తప్పుడు మార్గంలో వెళ్ళిపోవచ్చు. నువ్వు సంపాదించుకోవచ్చు, సంపాదించి ఒకప్పుడు నన్ను వాళ్ళు ఇలాగ అన్నారు, ఈరోజు నేను సంపాదించేస్తానని చెప్పి అనుకోవచ్చు తప్ప అక్కడ కసి క్రోధం కనపడితే తప్ప అక్కడ దైవికమైన వ్యక్తిత్వం ఏం ఉండదు నీలో. మీరు వింటున్నారా? ఈ ఆటలు సరిపోతున్నాయా? వినండి. నీలో ఒక దైవికమైన వ్యక్తిత్వం ఏమి ఉండదు. నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు కాబట్టి, మనసుగా నీకు ఒక కసి వచ్చింది కాబట్టి నువ్వు కసితో పనిచేస్తావు, పరిగెడతావు. నిన్ను ఎవరు ఎక్కిరించారు, నిన్ను ఎవరు హేళన చేస్తారు, వాళ్ళకి మించిన ఒక డాబా కట్టేయగలుగుతావు, అన్నీ జరిగిపోతాయి. కానీ నీలో చెప్పుకోదగిన ఆత్మీయత ఏముంటుంది? దేవుడు ఎంచి ఆత్మీయత ఏముంటుంది? లోకస్తులు వాడిని చూడు, ఒకప్పుడు చంటి కంటే ఇప్పుడు రవికుమార్కి ఉండేది కాదు, ఇప్పుడు ఆయన కంటే వచ్చాడు. కానీ దేవుని దగ్గర నువ్వు సంపాదించింది ఏముంటుంది? ఎన్ని భౌతికమైంది కదా. నువ్వు అంతరంగులు దాన్ని బట్టి అతిశయపడతావా, లేకపోతే ఏమో దేవుడి దయ అంటావా? వాటినే గురి పెట్టుకుని కసితో పనిచేసినోడు ఎప్పటికీ దేవుని దయ అండండి. భక్తి చేస్తా ఉంటే దేవుడే ఇస్తాడు. చూడు, నేను అడగలేదండి, నేను కోరలేదండి, ఏదో ఇస్తే బాగుండు అనుకుని ఇంత ఇచ్చాడండి అన్నోడు దినత్వం వచ్చింది. అసలు దేవునితో సంబంధం లేకుండా, దేవుని చెత్త లేకుండా పరిగెడతాడు. చూడు, వీడు దేవుని మాటను పట్టుకోలేడు, వీడు పట్టుకోలేడు. అయితే నువ్వు అల్పుడివి, నిరాకరించబడిన వాడివైనా నాకు ఒకటితో ఎందుకండి, నా దేవుణ్ణి బట్టి నా దేవుడు నాకేం చెప్తాడు అది వింటాననే మనసు వచ్చింది చూడు, అప్పుడు నువ్వు ప్రత్యేకించబడిన వాడిగా ఉంటావు. ఈ వచనం ఎందుకు నేను ఎదురు పెట్టానంటే, ఈ వ్యక్తి చాలా ప్రత్యేకంగా కనిపించాడు నాకు. అల్పుడే, నిరాకరించబడిన వాడే. ఆ అల్పమైన దశ నుంచి బయటపడటానికి పోరాట్లా, ఆ నిరాకరించబడిన స్థితి నుంచి ఎన్నికైన స్థితికి రావడానికి పరుగులాడతల్లా, ప్రాకులాటలు ఏమీ లేవు. కానీ దేవుని ఉపదేశాలు, దేవుని వాక్కులు, ఉపదేశాలు పొందుకుని వాటిని గుర్తు పెట్టుకున్నాడు, మర్చిపోని అన్నాడు. నువ్వేమంటావు? ఆ రోజున ఫంక్షన్లో నాకు అవమానం జరిగింది, వాళ్ళందరి చీరకంటే నా చీర తక్కువలో ఉంది కాబట్టి నాకు అది గుర్తుండిపోయింది, ఏ రోజుకి నాకు 10 ఏళ్ళ చీర కట్టుకెళ్ళి నీకు ఇవే గుర్తుంటాయి. ఏమండి? ఆ రోజు నేను టీవీఎస్ వేసుకెళ్ళాను, వాళ్ళందరూ పెద్ద బైక్లు వేసుకొచ్చారు, నేను ఏమైనా కానీ 1,50,000 పెట్టి R15 వేసుకెళ్తాను, నీకు అదే అంటే అక్కడ అవమానపడ్డాను, అక్కడ పైకి రాలే. ఈ గర్వం, అహంకారం, ఈ పోరాటం ఇదే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇతని జీవితంలో ఏమీ లేవు, అల్పుడు, నిరాకరించబడ్డాడు. ఎందుకు లేడు? కానీ దేన్ని పట్టుకున్నాడు? మెయిన్గా దేన్ని పట్టుకున్నాడు? నువ్వేం పట్టుకుంటున్నావు? అయ్యా మీరు వాక్యం వినాలి. అసలు నాకు పిల్లలతో మెంటలో చేస్తుంది. అందుకే మీరు అల్లరి చేస్తారు, కోటింగ్ ఇస్తే ఇప్పుడు మీకు నేను వాక్యం చెప్పాలి, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, అటు ఇటు కదులు సైకిల్ చేస్తారు. వినాలి. ఏమండి? ఇతను ఏం పట్టుకుంటున్నాడంట? దేవుని ఉపదేశాలు విని ఎక్కించుకుంటూనే కాదు, మరిచిపోడంట, మరవను అంటున్నాడు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వేమి మరిచిపోకుండా హృదయంలో బలంగా నాటుకుంటానికి ఇష్టపడుతున్నావు. ఈ భక్తుడు ఏవి బలంగా నాటుకున్నవాడిగా కనపడుతున్నాడు. నువ్వు ఈ భక్తుల్లాగానే దేవుని ఉపదేశాలే బలంగా నాటుకుంటానికి ఇష్టపడుతున్నావా? తృణీకరించబడిన సంగతులు, నిందించబడిన సంగతులు, త్రోసివేయబడిన సంగతులు ఇవే బలంగా గుర్తుపెట్టుకుంటానికి ఇష్టపడుతున్నావా? ఇవి నిన్ను మానసికంగా, భౌతికంగా ఎంతో కృంగిదలకి తిరిగి మళ్ళా పోరాటానికి తీసుకొస్తే, ఇవి నిన్ను ఎంతో దీనత్వంతో దేవుని సమయం కొరకు ఎదురు చూసేలా చేస్తాయి. ఏది కావాలి? ఏది గుర్తుపెట్టుకుంటున్నావు? ఒకసారి పోల్చుకోండి. ఏది గుర్తుపెట్టుకుంటున్నావు? అయ్యా కక్షలే పెట్టుకుంటున్నావా? ఒప్పుకున్నవాడు ధన్యుడండి. అసలు ఒప్పుకున్నవాడు ధన్యుడు. చూడండి, సహకరించాలి. నేను వాక్యం చెప్పాలంటే 25వ అధ్యాయము, ఇదే కీర్తనల గ్రంథం 8వ వచనం చదివి పెట్టండి. చూడండి, దేవుడు ఉత్తముడు, ఈయనంట యథార్థవంతుడు. కాబట్టి
తన మార్గం గురించి ఆయన పాపులకు ఉపదేశిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అక్రమంగా నడుచుకునేవాడు కాదు. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడు. ఉత్తమం అంటే ది బెస్ట్ అన్నమాట. వేల్పుల్లో ఎందరో ఉన్నారు, దైవంలో ఎన్నో ఉన్నారు పిలువబడిన వాళ్ళు. ద బెస్ట్ ఎవరయ్యారంటే యెహోవానే. ఆయన వాళ్ళు యథార్థవంతుడు. ఆయనలో కపటంగా, అన్యాయంగా ఒకరినొకలాగా చూసి ఒకరిని దీవించి ఒకరిని దీవించకపోయి, ఒకడికి చెప్పి ఒకడికి చెప్పకపోయి ఆయన దగ్గరే ఉండదు. ఆయన ఇంకా ప్రాముఖ్యంగా తన మార్గము గురించి ఆయన పాపులకే ఉపదేశాలు ఇస్తాడంట. ఉపదేశాలు ఎవరికి ఎక్కువ ఇస్తాడంట ఆయన? ఎందుకు? నాకు తెలియదయ్యా అని చెప్పిన వాడు తర్వాత చెప్పకుండా, ఇలా ఉంటుందా, ఇదో కండిషన్ ఉందా, ఇదొక ఆజ్ఞ ఉందా, దీనికి ఒక తీర్పు ఉందా, నరకం ఉందా అని వాడు తర్వాత నాకు తెలియదు అని చెప్పకుండా పాపులకే, వాడు ఏ పాపం చేస్తున్నాడో, వాడు ఏ పాపంలో ఉన్నాడో, ఏ పాపం దేవునికి ఇష్టం లేదో, ఏ పాపం దేవుడిని కోపం రేపిద్దో ఆ పాపులకి వారిలో ఉన్న పాపం గురించి ఉపదేశం చేస్తాడంట. ఉపదేశం అని అంటే ఉన్న వాక్యాన్ని విడమర్చి జీవితానికి తీసుకొచ్చి అదొక మంచిగా దాన్ని ఒక పెద్ద సారాంశంగా చేసి వారి హృదయాల్లోకి చూపించడం ఉపదేశం అన్నమాట. హల్లెలూయా. చూడండి, యేసయ్య ఏం చెప్తున్నాడు? నేను ఉపదేశం చేస్తాను. ఎవరికి ఉపదేశం చేస్తా? పాపులకంట ఉపదేశం. వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ పాపం గురించి ఉపదేశం చేస్తాడు. నేను అంటున్నాను అలా ఉపదేశం చేసినప్పుడు అందరూ లోబడరు. ఏమవుదండి? అందరూ లోబడరు. కొందరు వింటారు, కొందరు గుర్తుపెట్టుకుంటారు, కొందరు మరిచిపోకుండా మనసులో పెట్టుకుంటారు. ఈ మూడో కేటగిరీ మాత్రమే మారుతాడు. విని ఏమండి కొంతకాలం గుర్తుపెట్టుకునేవాడు, పట్టించుకుని అర్థం చేసుకున్నవాడు ఏమి చేయలే. కానీ ఈ మూడో కేటగిరీ చూడు, వాడు ఎంతో ఆకలి కలిగి ఉంటే తప్ప దేవుని మాటను వినండి. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు దేవుని ఉపదేశం అందరి దగ్గరకు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏ రకంగానైనా, ఏ మార్గం అందరి దగ్గరకు వచ్చింది. మొన్న ఒక సంఘటన నేను యూట్యూబ్లో చూశాను. తండ్రి ఒక కూలి వ్యక్తి, తల్లి ఒక కూలి వ్యక్తి. వాళ్ళు ఉండేది చాలా లో బడ్జెట్. వాడు నాకు బైక్ కొనిస్తావా సత్తావా అన్నాడంట. కొనివ్వకపోతే సత్తాను అన్నాడంట. అలా ఆనొచ్చి అంటాడు, నువ్వు పండక్కి బైక్ కొనివ్వకపోతే సత్తాను అన్నాడండి. కొన్ని ఇచ్చినా సచ్చాడండి. ఇవ్వకపోతే సత్తానంట. ఇప్పుడు ఇచ్చినా చచ్చాడంట. నేను అన్నాను, ఆ ముందు వాడికి ఎంతమంది చెప్పుంటారు, మన స్తోమత అది కాదు కాబట్టి, నీ వయసుకి నీ స్థితికి అది అక్కర్లేదు కాబట్టి వద్దురా అని చెప్పని దేవుడు ఎన్ని రకాలుగా చెప్పించుంటాడు వాడికి. చెప్పించుంటాడా? చెప్పించలేదా? కదా. ఇప్పుడు వాడు రేపు దేవుని ముందు నిలబడినప్పుడు వాళ్ళు లెక్క చెప్పుకునేటప్పుడు నాకు అని తెలిసే ఏంటి అనగలడా? తల్లి ద్వారా, కుటుంబం ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, పెద్దలు ఎవడో ఒకటి ద్వారా ఖచ్చితంగా చెప్పిస్తాడు దేవుడు. ఉపదేశం ఇస్తాడు దేవుడు. నేను అంటున్నాను, భక్తుల భాగ్యం ఏంటయ్యారంటే ఎవరో ద్వారా కాదులే కానీ సరాసరి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన తన వాక్యం ద్వారానే మనకు ఉపదేశాన్ని ఇస్తున్నాడు అన్నమాట. అయితే నువ్వు నీ జీవితంలో అల్పమైన స్థితిలో ఉన్నావు కదా, నీ అల్పమైన స్థితిని బట్టి వాక్యాన్ని పట్టించుకున్నావు తోసేస్తున్నావా? నీకు భౌతికంగా కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి, ఇంకేమున్నాయి. అల్పమైన స్థితిలో ఉన్నావు కదా. ఈ అల్పమైన స్థితిలో ఉన్న నీవు దేవుడు ఉపదేశం చెప్తుంది కదా, పాపమే దేవుని కోపం అని ముందు పాపం తీసేసుకుందామని వాక్యాన్ని బట్టి ఏది సరి చేసుకుని పక్కన పెట్టాలో దాని మీద మనసు పెడుతున్నావా? ఈ వాక్యాలు ఎప్పుడు చూసి ఏదో చెప్తాడు తప్ప నాకు ధనం వచ్చిద్దని చెప్పడు, నాకు ఏదన్నా జరిగిద్దని చెప్పడు అని నీ మనస్సు ఈ వాక్యం మీద లేకుండా చేసుకుంటున్నావా? నేను చెప్పేది ఏం చెప్తాను నేను వాక్యం ఏమైద్దో చెప్పనా రా, ఏమైద్దో చెప్తాను రా. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం నుంచి చదివిపెట్టు. జీవిత కాలమును ఇచ్చివేతువు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టాజీతములు అన్యులు చేరును. తుదుకు నీ మాంసము, నీ శరీరమును క్షీణించినప్పుడు, ఏమైపోయినప్పుడు అంట, నీ మాంసము జీవిత కాలము వృధా అయిపోయింది,
నీ ఆస్తి పోయింది, కష్టార్జితమో పోయింది. చూసారు అక్కడ ఏమేమి ఉన్నాయి 9వ వచనంలో క్రూరులకు నీ జీవితకాలం అంటే నీ జీవితంలో విలువైన సమయం అంతా పోయింది. 2:10 నీ ఆస్తి పరుల పారం అయిపోయింది, నీ అన్యులు చేరిపోయింది. ఇంకేం మిగిలింది నీకు? దేహమే. ఆ మాంసము శరీరం క్షీణించిపోయినప్పుడు అప్పుడు ఏం జరిగిద్ది? అయ్యో ఉపదేశము నేను ఎట్లా త్రోసివేసితిని, ఉపదేశం నేను ఎట్లా త్రోసేశాను. ఇంకా నా హృదయపు గద్దింపునెట్లా తృణీకరించెను. హృదయం ఉపదేశం ఉంది కాబట్టి గద్దించిందంట, దాన్ని ఎట్లా తృణీకరించాను? నా బోధకుల మాటలు నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు. నేను సమాజ సంఘంలో ఉన్నాను, ప్రతి విధమైన దౌర్జన్యములకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకుని మూలుగుతూ కూర్చుంటావంట. అది ఇప్పుడు ఉపదేశం తోసేస్తున్నావు చూడు. తెగేసి మొహమ్మద్ చెప్పేస్తున్నారు, మేము ఉపదేశం పట్టించుకోవట్లేదు, దేవుని వాక్యం మాతో మాట్లాడుతున్నాను. ఏం జరిగిందో చెప్పనా? దేవుని వాక్యం నువ్వు వినట్లేదు కాబట్టి, దేవుని మార్గము బోధను తోసేస్తున్నావు కాబట్టి నువ్వు తప్పుడు మార్గంలో ఉంటావు, తప్పుడు వ్యవహారాల్లోకి వెళ్ళిపోతావు. అది నీ దృష్టికి, లోకం దృష్టికి కామన్ అన్నట్లు అనిపించింది, ఏం కాదు అన్నట్లు అనిపించింది, ఎవరు చేయట్లేదు అన్నట్లు అనిపించింది, వాటిలో ఉంటావు. కానీ ఒక రోజున నీ వయసు అయిపోతున్న రోజున, నేను అన్నాను సంపాదించినంత ఎవరికో దోచిపెట్టి ఎవరి పరం అయిపోయిన రోజున, నేను అన్నాను అన్యులు నీ వారు కాని వాళ్ళు నీ జీవితంలోకి వచ్చి నేను మొత్తం నాకేసిన రోజున, ఒక రోజు నువ్వు కళ్ళెదిరి చూసుకుంటే మిగిలేది ఏంటంటే నీ ఆరోగ్యం క్షీణించిపోయి, నీ బలం క్షీణించిపోయి, నువ్వు ఒంటరి అయిపోయినప్పుడు నీకు అర్థమయ్యింది ఏంటంటే, నా యవ్వన వయసులోనే దేవుడు నన్ను దర్శించాడు, నా యవ్వన కాలం నుంచే దేవుడు నన్ను సంఘములో సమాజ మధ్యలో ఉంచాడు, నా ఉపదేశకుల ద్వారా బోధన పెట్టాడు. అయ్యో, నేను ఉపదేశంలో ఉండి, సంఘంలో ఉండి, బోధకులు కలిగి ఉండి కూడా నేను దేవుని ఉపదేశాన్ని లక్ష్య పెట్టక ఈ దురవస్థకు వచ్చిన ఒక రోజున మూలిగే పరిస్థితికి వచ్చేస్తామంట. అట్లా అర్థమవుతున్నాయా? ఊరికి రాసి పెట్టాడు వాక్యాలు. నీ ఎంతసేపు నీ గొడవలో పడిపోయి కూర్చుంటావు తప్ప దేవుని వాక్యాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు కదా. దేవుని వాక్యాన్ని పట్టించుకున్నప్పుడు ప్రతిఫలంగా జరిగేది ఏంటయ్యా అని అంటే, నువ్వు దానికి ఒక మంచి రీజన్ చెప్తావు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యము అందరికీ కొత్త నిబంధన కాలంలో ఇవ్వబడింది. పాత నిబంధనలో కేవలం వాళ్ళ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ కొత్త నిబంధనలో వాక్యము సంఘంలో ప్రతి ఒక్కరికి ముడతైన మచ్చైన డాగైనా లేకుండా సంఘం అంతటికీ వాక్యం ఇచ్చాడు. మాటలు మీకు అర్థమైనయా? సంఘం అంతటికీ వాక్యం ఇచ్చినప్పుడు సేవకుడు ఎక్కువ పరిశుద్ధంగా జీవించాలి కాబట్టి సేవకుడిగా ఉంచుతాను, విశ్వాస తక్కువ పరిశుద్ధంలో జీవించినా పర్లేదు, పరలోకం తీసుకెళ్తాను, ఇవేమీ లేవండి. మనం అందరం అభిషేకం కాస్త ఎక్కువ ఉంటుంది తప్ప పరిశుద్ధత అందరికీ సమానంగా. దేవునితో ఎక్కువ గడుపుతున్నప్పుడు, దేవుళ్ళు ఎక్కువ ఉంటున్నప్పుడు దేవుడు వాడుకునే అభిషేకం స్థాయిలు పెరుగుతాయి తప్ప పరిశుద్ధత విషయంలో నీ నియమం నా నియమం ఒకటే. స్తోత్రం చెప్పండి. ఇంకా 2 దెబ్బలు నాకు ఎక్కువ పడతాయి. అసలు బోధకులు కావద్దు, అయ్యారు జాగ్రత్తగా ఉండని అని చెప్పాడు. ఆయన పిలిచి ఆయన బలవంత పెడితే తప్ప బోధకులకు ఉండకూడదు, ఎందుకంటే 2 దెబ్బలు పడతాయి. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన పాపులకి మార్గం ఉపదేశిస్తున్నాడంట. మనలో ఇంకా పాపాలు వెళ్ళే కొద్దనే ఉంటాయి. మీకు అనిపించిందా? 2019లో వాక్యం విన్నప్పుడు మాత్రం పాపం అనిపించింది, కానీ ఈ రోజున వాక్యం విన్నప్పుడల్లా నేను మిస్టర్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎవరికన్నా వెళ్ళే కొద్దీ నీ పాపం బయటకు వస్తూనే ఉంటుంది, నీ అవిధేయతలు బయటకు వస్తూనే ఉంటాయి. ఇంకా ఇవి నాకు ఎందుకు తెలియదు అని చెప్పి అనిపిస్తూనే ఉంటాయి. ఆ ఉపదేశం ఇచ్చింది ఎందుకు? ఒకరోజు నువ్వు ఇలా బాధపడకూడదు, ఇలా మూలకూడదు. ఒకరోజు నరకంలో అసలు అవ్వకూడదు, భూమి మీద దురవస్థ రాకూడదు. ఇప్పుడు మీ మామయ్య దగ్గరికి వెళ్దాం, వీళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్దాం. ఎప్పుడన్నా అనిపించిందా జాబ్ వదిలేయకుండా ఉంటే బాగుండని అడిగావు అనుకో, ఏమంటాడు? అయ్యో నా కర్మ అప్పుడు తెలియలా, ఇప్పుడు రియలైజ్ అయ్యే ఉపయోగం ఉందా? నువ్వు ఇప్పుడే రియలైజ్ అయితే ఉపయోగం ఉంది. జీవితకాలం సాతానికి దోచిపెట్టి, యవ్వన బలం అంతా సాతానికి దోచిపెట్టి, మనుషులకు దోచిపెట్టి, లోకానికి దోచిపెట్టి నువ్వు మొత్తం పిప్పైపోయిన తర్వాత అయ్యో అప్పుడు దేవుడి మాట ఉంటే వాళ్ళలాగా నేను సేవ చేసేవాడినేమో, వారిలాగా నేను దేవుడు దీవెన పొందుకుని మేడ కట్టుకునేవాడినేమో, వారిలాగా నేను ఏదన్నా సంపాదించుకునేవాడినేమో. భూమి మీద ఒకవేళ ఈ అవస్థ అయిపోతే అక్కడ ధనవంతుల్లాగా అక్కడ బడి ఉండి నేను కూడా అక్కడ లాజరు పక్కన కూర్చునేవాడినేమో.
ఆ తర్వాత బాధపడతానికి కాదు, దేవుడు పాపులకు తన ఉపదేశం, ఆయన యథార్థవంతుడు కాబట్టి నాకు తెలుసా ఏంటని చెప్పి నువ్వు నిలదీయకుండా ఆయన తన బోధన నీకు ఏదో ఒక మార్గంలో ఇస్తానే ఉన్నాడు. హల్లెలూయా. అది విన్నావా? అది లోబడ్డావా? ఏమండి, నువ్వు లోబడితే ఏమిద్దో, లోబడకపోతే మాత్రం మొదటిది వచ్చింది నీకు. లోబడకపోతే మాత్రం మొదట నీకు ఈ స్థితి కలిగింది. స్తోత్రం చెప్పండి. అయితే ఆ వాక్యం విన్నాక చాలా మంది చెప్తున్నారు ఏంటంటే, చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే, మాకు గుర్తుంటలేదండి. ఏమవట్లేదంట? ఎందుకు గుర్తుంటలేదు? నేను అక్కడికే మళ్ళీ వస్తున్నా. నీకు ఎందుకు గుర్తుంటలేదు అంటే, ఒకటి, నువ్వు శరీర సంబంధంగా ఉంటే ఆత్మ సంబంధమైంది నీకు ఎక్కదో, వింటావు, ఏదో బలవంతాన్ని వింటావు. వాక్యం వింటావు కూడా అక్కడ గురించి, ఆ వ్యక్తి గురించి ఆలోచన అదే ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు శరీర సంబంధంగా ఉన్నంత వరకు కూడా దేవుని వాక్యాన్ని ఎక్కించుకోలేవు. ఓకే, ఇంత పాటలు పడి అర్థం చేసి ఉపవాసం ఉన్నప్పుడు కొద్దిగా నువ్వు ఆత్మ సంబంధంగా మారుతున్నప్పుడు వాక్యం విన్నా ఈ విన్న వాక్యాన్ని ధ్యానించడం నువ్వు చేయట్లేదు కదా. ఈ విన్న వాక్యాన్ని ఏం చేస్తున్నావు? పేపర్ కథ చెప్పేస్తున్నావు. ఏమండి, ఈ ఫ్యాన్లు, కుర్చీలు, గోళ్ళు కూడా రేపు సాక్ష్యం చెప్తాయండి, మాకు సువార్త తెలుసని. మనమే చెప్పలేం. నువ్వే ధ్యానించకుండా వదిలేస్తున్నావు. అందుకే కీర్తనాకారుడు మొదటి కీర్తనలో చెప్పాడు, దీవారాత్రం ఏం చేయమన్నాడు? ఎవరన్నా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జంటగా కానీ ఒంటరికి కానీ కూర్చుని, ఇవాళ ఏ వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు, దానిని బట్టి నేను ఏమి మార్చుకోమని దేవుడు నాకు కరెక్ట్గా చెప్తున్నాడు, నేను ఏం చేయాలి, ఏమన్నా ధ్యానం జరుగుతుందా? బాధపడతావు. ఒక రోజు నువ్వు ధ్యానించినా బాగుండే కదా. నువ్వు బాధపడేది దగ్గర పడింది. జాగ్రత్త. మీకు ఒక సంఘటన చూపిస్తాను, రండి. ఆదికాండం 24వ అధ్యాయము 62వ వచనం. ఇస్సాకు లహాయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు, సాయంకాలం ఏం చేస్తున్నారండి? అసలు ఏ రోజులండి అయ్యి అని మాట్లాడకూడదు. ఆది కాలం కాదు, పెళ్లి రోజు అయింది. ఆ రోజు పెళ్ళి అయింది. నేను ఇదే విషయం ఉద్దేశం చెప్పనా? పెళ్ళి అంటే ఎంత హడావుడి ఉంటుంది. స్టేజ్ మీద కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నాడు, వాక్యం ఎక్కడో. ఆడు ఖర్చు పెట్టిన బడ్జెట్, రేపొద్దున జరిగే ప్రోగ్రాములు, ఆడి మైండ్ అంతా ఎక్కడెక్కడో ఉంటుంది. వీళ్ళు కూర్చోబెట్టింది, ఆయన నువ్వు మీ ఆవిడతో ఇట్లా ఉండాలి, నువ్వు మీ ఆయన ఇట్లా ఉండాలి, ఎక్క వాళ్ళకి అంటారు. చెప్పమంటే ఆ మైక్ ఇచ్చి చెప్పమనంటే భారీగా నేను స్వీకరిస్తున్నానని చెప్పకుండా భర్తగా నేను స్వీకరిస్తున్నానని చెప్పమంటే పురుషుడే అంటాడు, భర్తగా నేను స్వీకరిస్తున్నానని చెప్పిన అంటాడు. ఏంటంటే మైండ్ పనిచేయదు ఇక్కడ. ఆ టైంలో ఆ ప్లేస్లో మైండ్ అని పని చేద్దా? పనిచేయదు. ఇస్సాకుకి ఆ రోజు పెళ్ళి, ఇంకాసేపు అయితే పెళ్లి కూతురు వచ్చేద్ది, పెళ్లి చేసేసుకోడు. ఈ మూమెంట్లో ఏం చేస్తున్నాడు అంటే దేవునిని ధ్యానించడానికి, దేవుని వాక్యం ధ్యానించడానికి వారు మన పితరులు ఇచ్చిన విలువ, మన పితరులు ఇచ్చిన ప్రాముఖ్యత ఎన్నోసార్లు విన్నావు కదా. ఈ రోజుకి నువ్వు దాన్ని అర్థం చేసుకోకపోతే నీకు వాక్యం ఏం గుర్తుండిద్దండి? చూడండి, సినిమాలు చూస్తాం, చిన్నప్పుడు బాగా చూసేవాళ్ళం. చూసినప్పుడు ఒక ఫైట్ సీన్ వచ్చింది అనమాట. అది మైండ్లో నుంచి పోదు. ఇంటికి వచ్చేసేసి ఫైట్ చేస్తూ ఉంటాం. కొంచెం పెద్ద అవుతాం, లవ్ సీన్లు వస్తాయి. లవ్ సీన్లు వచ్చినప్పుడు ఆ మ్యూజిక్, ఆ ఎమోషన్ చూసి ఆ సీన్ జీవితాన్ని కనెక్ట్ చేసుకుని ఆ అమ్మాయితో మనం ఏం చేస్తామంటే ఆ సినిమాని పోల్చుకుంటూ ఉంటాం. మైండ్లోంచి పోదు. ఎందుకో తెలుసా? మైండ్లోంచి ఎందుకు పోదో చెప్పినా, వాడు అది విన్నప్పుడే, వాడు చూసినప్పుడు ఎగ్జైట్ అయ్యి గుండెల్లో పెట్టుకున్నాడా, వాడు పదే మెమరైజ్ చేసుకుంటాడు దాన్ని. ఆ సీన్ని మెమరైజ్ చేసుకుంటాడు. చూడండి, పిల్లలు ఇంటికి వచ్చేస్తారా, కూర్చోబెట్టి కూర్చో, ఇప్పుడు ఇది టీచర్ అనమాట. ఎందుకు ఈ విషయం రిపీట్ చేస్తుంది? ఆ చూసింది హృదయాన్ని బాగా ఓవర్కమ్ చేస్తుంది అనమాట. నేను అన్నాను, ఇంత వాక్యం వింటున్నావే, నీ హృదయాన్ని వాక్యం నీ హృదయాన్ని ఓవర్కమ్ చేయట్లేదా? చేస్తుంది. కానీ ఏంటంటే నువ్వు దాని గురించి తలంచడానికంటే కూడా మరలా చింతల్లోకి వచ్చేస్తావు. నువ్వు దాని గురించి ధ్యానించడం కంటే కూడా మరలా దేనిలోకి వస్తావు? చింతల్లోకి వచ్చేస్తున్నావు. నేను అంటున్నాను, రాత్రి దేవుని వాక్యం విన్నావు,
దేవుని వాక్యం విన్నాక నువ్వు రాత్రి పూట పడుకుంటానికి మధ్యలో సమయం వచ్చింది కదా, ఆ ఫోన్ పట్టుకుని ఓ నొక్కుంటా కూర్చోక దాన్ని సావగొట్టకుండా చక్కగా ప్రశాంతం కూర్చుని ఏం వాక్యం విన్నాను. ఇప్పుడు దీన్ని బట్టి నేను చేయగలిగింది ఏమన్నా ఉందా, చేయాల్సింది ఏమన్నా ఉందా, నా మాటలు ఏమన్నా మార్చుకోవాలా, సంఘంలో ఎవరి పరిస్థితి నేను పట్టించుకోవాలా, అసలు ఏమన్నా కలెక్ట్ చేసుకుని సో ఈ నిర్ణయం తీసుకుందాం, ఈ తీర్మానం తీసుకుందాం. ఉపదేశాన్ని పొదుగుతున్నావా, ధ్యానిస్తున్నావా? ఎవరైనా ఉన్నారా మనలో? అక్కడున్నా ఎవరు లేరు. ఎప్పటికీ వర్ధిల్లలేవు, జాగ్రత్త. అదే నువ్వు దాన్ని రీకాల్ చేసుకోవాలి. ధ్యానించడం అంటే అదే. ధ్యానించడం అంటే ఏంటి? చదవడం వేరు, ధ్యానించడం. ఆ అంశాన్ని లోతుగా పరిశీలన చేయడం, లోతుగా వెళ్ళడం, దాన్ని అన్వయించుకోవడం ధ్యానించడం. హల్లెలూయా. చదవడం వేరు, ధ్యానించడం వేరు. మన కీర్తన మొదట్లో ధ్యానించమన్నాడు, చదవమన్నాడా? చదవడం ఏముందండి, 2 జన్మలు నీ గర్భంలో గలవు, చదువుకుంటూ వెళ్ళిపోతుంది. చదవడం. ధ్యానించడం వేరు. ఏమి చెబుతున్నాడు, ఏమి అంటున్నాడు, ఏమి చేయమంటున్నాడు. ప్రతి ఉపదేశంలో దేవుడు మనల్ని ఏదో ఒకటి చేయమని చెప్తాడో చెప్పడా? ఇన్ని సంవత్సరాల్లో నిన్ను ఎన్ని చేయమని చెప్పుంటాడు, కానీ నీకు ఎందుకు గుర్తులేవనంటే నువ్వు విన్నాక ధ్యానించట్లా. ఈ ధ్యానించకపోవడం మరిచిపోవడం ఒక రోజున బాధపడే స్థితికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో. ఆ భక్తుడు మాట నాకు నచ్చింది ఏంటంటే, అల్పుణ్ణి నిరాకరించబడినోడిని. ఏమన్నా జీవితంలో ఉన్న ఆనందం చెప్పుకుంటానికి? అల్పుణ్ణి నిరాకరించబడినోడిని, కానీ అయినా నీ ఉపదేశాలు నేను మర్చిపోవట్లేదు. తన జీవితం ఏమీ లేదు చెప్పుకుంటానికి, కానీ దేని ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు? ఉపదేశాన్ని. ఈ రోజున నీ జీవితాన్ని కట్టడానికి, నిలబెడటానికి ఈ ఉపదేశమే ప్రాముఖ్యం. ఎంతో విలువైంది. అక్కడ నించోబెట్టింది ఇదే, ఈ వాక్యమే. నేను అంటున్నాను, బ్రతుకుల్లో దేవుడు జోక్యం చేసుకున్నాడు కదా, పాపం నుంచి బయట పడేశాడు కదా, కొన్ని రోగాలు, కొన్ని ఆర్థిక పరిస్థితి నుంచి బయట పడేశాడు కదా. ఆయన నన్ను చేస్తుంటే నువ్వు ఆయనకి బదులు కాదు. అసలు ఆయన నన్ను ఇలాంటి జీవితాన్ని ఇలా ఎందుకు మార్చాడు? లోకంలో అట్లాగే వదిలేసి ఉండొచ్చుగా, ఆ పాపను అట్లాగే వదిలేసి ఉండొచ్చుగా, ఆ బ్రతుకులు అలాగే పడేసి ఉండొచ్చుగా, ఎందుకు మార్చిన సంఘంలో పెట్టాడు? ఎప్పుడన్నా ఒకసారి ఆలోచన చేస్తున్నావా? మధ్యాహ్నం పూట కూర్చొని ప్రార్థించినప్పుడు కూడా ఆ కరోనాలో భయం పుట్టిందయ్యా హృదయానికి. ఆ కరోనాలో బతికితే చాలు, బతుకుంటే చాలు అనుకున్నామయ్యా. ఆ కరోనాలో బతికించినందుకు కళ్ళంపటి నీళ్ళు పెట్టి స్తుతించాను ప్రభువా. నా మధ్యాహ్నం నా బాధ ఏంటంటే ఇప్పుడు నాకు ఏడుపు రావట్లా. అంటే పరిస్థితిని బట్టి భక్త్యా, పరిస్థితిని బట్టి హృదయం మారుతుందా? నా భయం వేసిన పోలే హృదయం మధ్యాహ్నం చర్చిలో ప్రార్థన చేసుకుంటే ఆ రోజు నాకు ఏడుపు వచ్చిందండి. కృతజ్ఞతగా పాటలు పాడానండి. పాట పాడుతుంటే ఏడుపు వచ్చేసిందండి, ప్రార్థన ఏడుపు వచ్చేసిందండి. ఎంతమంది సాగకూడదు, కాపాడుతున్నావు అయ్యా అని చెప్పని మంచి కృతజ్ఞత ఉందండి. ఈ రోజు ఏం లేదు. అంటే ఆ పరిస్థితిని బట్టి మాత్రం అట్లా ఉంటావా? ఈ రోజు మాత్రం ఎట్లా ఉంటావా? ఈ రోజుకి రోడ్డు మీదకి ఎక్కితే తిరిగి వచ్చేవాడు లేడుగా, బతికిచ్చాడుగా, మరి ఎందుకు పుట్టట్లా? ఆ రోజున మాత్రం కృతజ్ఞత ఎందుకు వచ్చింది? అమ్మో, నీకు భయం పుట్టాలంటే ప్రపంచం అంతమైపోయిన తెగులు రావాలా? మరి అంతే కదా లాజిక్. ప్రపంచమే గడగడలాడి తెగులు వచ్చినప్పుడు మాత్రం హృదయం ఎంత అలర్ట్గా ఉండి ఎంత కుమరించబడింది దేవుని దగ్గర. ఇప్పుడు ఏమనిపించట్లా, ఏంటో అనిపిస్తుంది. అంటే ఎలాంటి స్థితికి వచ్చేసిన హృదయం? ఎందుకు అంటే అవసరానికి తగ్గట్లుగా మౌల్డ్ అయిపోయి, అవసరానికి తగ్గట్లుగా భక్తి చేసే హృదయానికి అలవాటు పడిపోయాం, వ్యక్తిత్వానికి అలవాటు పడిపోయాం. కష్టం ఉంటే ఒకలాగా, సంతోషం ఉంటే ఒకలాగా, జాబ్ ఉంటే ఒకలాగా, జాబ్ లేకపోతే ఒకలాగా, ఇల్లు ఉంటే ఒకలాగా, ఇల్లు లేకపోతే ఒకలాగా, ఆ పిచ్చే స్థాయిలో ఉంటే ఒకలాగా, దేహం లాగుంటే ఒకలాగా. పరిస్థితులను బట్టి నీ భక్తి మారిపోద్దా? జాగ్రత్త, చాలా జాగ్రత్త. నాతో సహా చాలా జాగ్రత్త. నీతో ఎందుకు చెప్తున్నా? నా నుంచే చెప్తున్నా నేను. ఆ రోజు వచ్చిన ఏడుపు రోజు రావట్లేదు. అదే అడిగా, ఎందుకు ప్రభు నాకు అప్పుడు ఏడుపు వచ్చింది బాగా, ఎందుకు ఏమనిపించట్లేదు ఏంటి, నన్ను కాపాడుతున్నాను పురుషుడు ఏం రావట్లేదేంటి, ఎమోషన్ రావట్లేదేంటి? ఏదో హృదయాన్ని ఆవరిస్తుంది. ఎందుకు? ధ్యానం తగ్గితే, గుర్తు చేసుకోవడం, మననం చేసుకోవడం, ఏమంటే రిపీట్ చేసుకుంటూ అన్వయించుకుంటూ తగ్గితే అలా కఠినమే అయిపోద్ది. స్తోత్రం చెప్పు. దేవుడు ఉపదేశం ఇస్తుంటే దేవుని సంగతి కాకుండా ఏ చెత్త ఆలోచిస్తే మనకి ఎలాగా పుట్టిద్దంటే హృదయంలో మంట. మత్తయి సువార్త 16వ అధ్యాయం.
మత్తయి సువార్త 16:5 చదవండి. ఆయన శిష్యులు ఆ, అద్దరికి వచ్చి ఆ, రొట్టెలు తెచ్చుటకు ఉమ్, కలిసిరి. ఉమ్, అప్పుడు యేసు చూచుకొనుడి, ఉమ్, పరిసయ్యులు సద్దుకాయులు అనువారి ఉమ్, పులిసిన పిండిని గూర్చి ఉమ్, జాగ్రత్త పడుదని ఉమ్, వారితో చెప్పెను. ఉమ్, కాగా వారు ఉమ్, మనము రొట్టెలు తేనందున ఆ, కదా ఆ, ఈ మాట చెప్పినని ఆ, తమలో తమలో ఆలోచించుకొనుచుండిరి. ఆ, యేసు ఆ, అది ఎరిగి ఆ. అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని ఆ. చూడండి, ఎందుకు అసలు నాకు చాలా బాధేసే విషయం ఏంటంటే, వీళ్ళు నా శిష్యులు కదా, సాధారణ జనులు కాదు కదా, తమ జీవితాన్ని సమర్పించుకుని నాతో పాటు సేవలో తిరుగుతున్నారు కదా అని చెప్పని యేసయ్యేమో వారికి విలువైన ఉపదేశం చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, పులిసిన రొట్టెల గురించి జాగ్రత్త పడండి అని చెబుతుంటే వీళ్ళు ఎక్కడ అయిపోయారండి. అది ఈ రోజుకి అదే బాధ. దేవుడేమో ఒక విలువైన ఉపదేశం, రాబోయే రోజులు ఇలా అవుతుంది, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇలాంటి సంఘటనలు ఉంటాయి, జాగ్రత్తమ్మా జాగ్రత్తగా, ఆయన ఏదో నీకు నూరిపోతుంటే నువ్వు మాత్రం ఎక్కడ అయిపోతున్నావు. అదే అందుకే అంటే అసలు నువ్వు ఆ ఉపదేశం వినేటప్పుడు ఇది విలువైనది ఎంచట్లేదు కాబట్టి దేవుడు ఆత్మ సంబంధమైన గొప్ప విషయం బయలుపరుస్తున్న ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఆనందం కానీ నీకు అసలు వాక్యం వినేటప్పుడు లేదు కాబట్టి నీకు అసలు గుర్తే ఉండదు. ఎందుకు గుర్తుంటుంది? ఎందుకు మర్చిపోతున్నావు? పరిస్థితులు ఏంటి? ధ్యానించ కొంత, నీ మనసు వాటి మీద పెట్టి కొంత, లెక్క చేయ కొంత, చింతలో కొంత, కళ్ళు ఎత్తుకొచ్చి కొంత. అసలు ఆయన చెప్పే సబ్జెక్ట్ ఏంటి, ఆయన మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి? నాకు ఎప్పుడు అది అనిపించిందండి, అయ్యా నేను ఇంత లోతైన వాక్యం చెప్తున్నాను కదా, ఆ ప్రతిఫలం కనపట్టలేదండి. నేను చెప్తేనే లేదురా, నువ్వు చెప్తే ఏంటి? ఇప్పుడు ఆయన చెప్తేనే లేదంట. ఆయన ఎంత విలువేం చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, పరిసరాలు సర్దుకెళ్ళి బోధ మంచిది కాదు, వాళ్ళు పులిసిన పిండితో మొత్తాన్ని నాశనం చేస్తారు, పాడు చేస్తారు. ఎవరికి కావాలండి ఇవన్నీ? ఎవరికి కావాలి ఇవన్నీ? యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానా, కన్నీటి ప్రార్థనకు వచ్చే జవాబు అని టైటిల్ పెడితేనేమో 250 దాకా వెళ్ళిపోయినాయి వ్యూస్. పరిసయ్యుల బోధ అని చెప్పిన టైటిల్ పెడితే 19 వ్యూస్. ఏం కావాలంటే సబ్జెక్టు? నేను అడుగుతున్నాను కదా, నా బతుకులో బాధలు ఉన్నాయి కదా, నేను అడుగుతున్నాను కదా, నా కన్నీరికి ఏమొచ్చిందో అని మాత్రం 225 వ్యూస్ వచ్చినాయండి. పరిసయ్యుల బోధ, పులిసిన పిండిని డబ్బా పెట్టి, పులిసిపోయిన పిండి డబ్బా పెట్టి, పరిసయ్యుల బోధని డబ్బా పెట్టి 3 పాటలు చెప్తే ఎవడో చోట్లా. అంటే ఆ బోధ గురించి మాకు అవసరంలా, ఎవడంటే చెప్తే వాక్యం మాకేంటి, ఎవడంట బతికితే మాకేంటి, ఎవడేసి ఆవిడంటే చెప్తే మాకేంటి, మాకు అక్కర్లా. మాకేమన్నా వచ్చిందో చెప్పు, మాకేమన్నా వస్తే చెప్పు. మాకెందుకు? ఆ రోజు నా శిష్యులు ఎట్లా ఉన్నారో ఈ రోజున మన బతుకులు ఎట్లా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు సబ్జెక్ట్ అంతా ఆ పులిసిన పిండి బోధలో ఉంటుంది అనమాట. ఆ బోధం దాటేస్తే నీ భక్తి పరమావధి అనమాట. ఆ బోధం దాటాలి, ఆ బోధం దాటలేక ఇన్ని బాధలు చాలా మందికి. ఆ బోధం దాటలేకపోతున్నారు. ఆ బోధ గురించి చెప్తే అసలు మీరు చూడండి, చెక్ చేయండి, తర్వాత ఛానల్ చెక్ చేయండి ఒకసారి, చూస్తున్నారు లేదో. దానికి వచ్చిన చూసి దీనికి వచ్చిన చూసి చూడండి మీరు. మంచి సబ్జెక్ట్ చెప్తున్నాను అనమాట. పరిసయ్యుల బోధలో 3 పాటలేని ఎవడదే అట్లా. ఇదే వాళ్ళకు ఉపదేశం వద్దు. ఉపదేశం ఎలాగుండాలి, ఉపదేశ క్రమాలు ఎలాగుండాలి, ఏది మంచి బోధ కాదు, ఏం వాళ్ళకొద్దు. మాకేమన్నా వచ్చిందా, ఎడుతున్నాం, మా బతుకులు ఎడిపోతుంది. అందరు బతుకులు ఎడిపోతుందండి, ఎవడండి అడవనోడు? అందరు బతుకులు ఎడిపోతుంది. ఎందుకు ఉండదు? కాబట్టి ఏం కావాలి, మాకేం దక్కిద్ది. ఒక రోజు నా ఎడుతున్నాడు చూడు ములుగుతూ, అదే దక్కిద్ది. ఈరోజు నేను ఇచ్చే ఉపదేశాన్ని పట్టుకోకపోతే, జీవితంలో నేర్పించే ఆ సంఘటనలు నేర్చుకోకపోతే, ఆ జీవిత విధానం నేర్చుకోకపోతే, ఆ క్రమంలో నేర్చుకోకపోతే, ఆ బతులు నేర్చుకోకపోతే అది దక్కిద్ది చివరికి నీకు. ఏది దక్కిద్ది? సామెతలు 5లో అడుగుతున్నాడు చూడు ములుగుతూ, నేను సంఘంలోనే ఉన్నానే, నేను వాక్యం వెంటనే ఉన్నానే, ప్రతి విధమైన విషయం నాకు తెలిసే, ప్రతి పాపం నాకు తెలిసే, ఇన్ని తెలిసి కూడా నేను తప్పు చేశాను, నా బతుకట్టు చేసుకున్నానే, అది దక్కింది చివరికి నీకు. స్తోత్రం చెప్పు. శిష్యుల్లాగా ఉండు మాక. ఆయన ఏదో విలువైన విషయం నీకు నేర్పిస్తున్నాడు. ఉపవాసాల్లో కూడా నిత్యము నేర్పిస్తాడు. ఆయన నీకేదో ప్రత్యేకమైన విషయాలు బోధిస్తున్నాడు నీకు ఉపవాసాల్లో.
వాటి మీద మనసు పెట్టు. ఏం దక్కుతాను ఉంటుంది, దక్కకుండా పోతావు. ఎంతసేపు అక్కడ ఆగిపో, మాకు నాకేం దక్కిద్ది. కానీ ఆయన నీకేం నేర్పిస్తున్నాడు, ఆ ఉపదేశాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి. ఏమండి, మూడు వారాల నుంచి దీర్ఘశాంతం అనే విషయం మాట్లాడాను. ఇంకా రాత్రి వచ్చి మందిరంలో కూర్చుండి ఏముంది అంటే ఇంకా ఉందంటున్నాడు ప్రభు. 3 వారాలు చెప్పాను చాలేదా, ఇంకా ఉందంటే నువ్వు చెప్తానంటే ఇంకా ఉందంటున్నాడు. ఏమో ఈ 3 వారాలు చెప్పాను కదా, ఏ ఒక్క పాయింట్ హృదయలో సరిగా పడింది? ఏ విషయం అన్వయించుకున్నావు, ఏ విషయం నేర్చుకున్నావు? అలా నేర్చుకుని మార్చుకొని స్థితి లేనప్పుడు నువ్వు ఇలా కూర్చుంటాం వ్యర్థం, వృధా ప్రయాస ఇదంతా. అక్కడిక్కడ పరిగెడతాం, గంటలు వాక్యం వినటం, నా గొంతు పోవడం, నీ ఓపిక రచించడం, అర్థం ఇదంతా నువ్వు అన్వయించుకోలేని విషయంలో ఉంటే. ఆయన అంట పెళ్లి రేపనంగా కాసేపు ఉందనంగా దేవుణ్ణి ధ్యానిస్తున్నాడే. నువ్వు దేవుని సంగతిలో ధ్యానిస్తే దేవుడు నీతో ఎంత లోతుగా మాట్లాడతాడో. నువ్వు దేవుని సంగతిలో ధ్యానిస్తే దేవుడు నీకు ఇన్ని విలువైన విషయాలు చెప్తాడు. నువ్వు అల్పుడుగా ఉన్నా, నువ్వు తృణీకరించబడిన వాడిగా ఉన్నా, ఆ వాక్యం ఒక రోజు నిన్ను ఎన్నికైన స్థితికి తీసుకొచ్చిద్ది. ఈరోజు ఎవరికి వాక్యం అక్కర్లేదండి. స్తోత్రం చెప్పు. ఈ శిష్యులు కూడా రొట్టెలు తెచ్చేప్పటికి రొట్టెల దగ్గర ఆగిపోయారు తప్ప ఆయన ఏదో సంగతి చెప్తున్నాడు పట్టించుకోవట్లేదండి. ఈరోజు నువ్వు పట్టించుకోవట్లేదా? పట్టించుకోమాక, లెక్క చెప్పుకుంటావు. మరొక సంగతి నేను చూపిస్తాను చూడు. నిర్గమాకాండం, ఇది చెప్పి నేను ముగిస్తానండి. ఈ కొద్ది మాటలు వినండి, రేపు ఇంకొన్ని విషయాలు చెప్తాను. 5వ అధ్యాయము 21 నుంచి కింద చదివి పెట్టండి, త్వరగా ముగిస్తాను. నిన్ను చూచి న్యాయము తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవెలా ఈ ప్రజలు కీడు చేసితివి, నన్ను ఎలా పంపితివి, నేను నీ పేరట మాట్లాడుటకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులు కీడు చేయుచున్నాడు, ఈ జనులను మీకు విడిపింపలేదని. చూడండి, ఇప్పుడు మోషే బాధ ఒకటి, వాళ్ళ బాధ ఒకటి. ఈ దేశం వద్దు, ఈ ప్రజలు వద్దు, ఈ గొడవ వద్దు అని చెప్పని పారిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలుగా అన్నాడు. 40 ఏళ్ళు అయిపోయింది, వెళ్ళిపోతుంది, వెళ్ళనేయొచ్చుగా దేవుడు. పొదలో ప్రత్యక్షమయ్యి ఆ పొద హరిపోకుండా చేసి ఈయనకి వెంత పుట్టించి దగ్గరికి పిలిచి మాట్లాడి నువ్వు పద అన్నాడు. నేను రాను, నీకు దండమయ్యో అన్నాడు అక్కడికి మోషే. నేను రాను, ఒకప్పుడు ఆశ ఉండేది, ఇప్పుడు మొత్తం పోయింది, నీకు దండం అన్నాడు. వస్తావా అన్నాడు. నేను ఏమని చెప్పున్నానంటే ఆయన గురించి బయలుపరుచుకున్నాడు. నేనే పాట ఉండనంటే నేను తోడేందుకు నీకేం బాధ అన్నాడు. ఎవరు నన్ను ఎన్నుకోనంటే నీ అన్నయ్య కూడా ఉన్నాడు, కానీ నువ్వే కావాలన్నాడు. ఏది చెప్పినా వెళ్ళిపోవట్లే ఆయన. ఏమండి, ఏది చెప్పినా వెళ్ళంటున్నాడు. అలా నమ్మరానంటే ఇది అద్భుతాలు చూసుకో, నీళ్లు పోయి రక్తమైంది, కర్రబడే పోమైంది, చేయి చూడు కుష్టి అయింది, అన్నీ చెప్పాడు. ఇంకా రానంటే కోప్పడి మరి తప్పించాడు. ఇప్పుడు మోషే ఏంటి, ఇల్లు చేశాడు కాబట్టి నేను వచ్చి మాట్లాడంగానే ఫరో భయపడిపోతాడు, గడగడలాడుతూ పంపించేస్తాడు. కానీ అక్కడ ఏం జరిగిందనంటే వీళ్ళు ప్రజలనైతే నమ్మించాడు, కర్రబడేసి అయ్యబడేసి. వీళ్ళు ఇంకేముంది, దేవుడే మాట్లాడి మోసాడు, అందులో లేకపోతే ఏంటి అటు జరుగుతుంది అని చెప్పని పొరుగు నిలిపి అన్నారు. ఆడన్నాడు, ఎవర్రా మీరు, ఏంట్రా మీ గొడవ అని చెప్పి వాళ్ళకి ఆ గడ్డెవనని చెప్పని పని రెట్టింపు చేశాడు. వీళ్ళ పరిస్థితి ఏమైంది, ప్రేమంలో నుంచి వెళ్ళి పోయిలో మాకింతకు ముందే బాగుంది, దేవుడు అంట నువ్వు వచ్చావు, నీ మూలంగా మా పని చచ్చినట్టు అయిపోయిందని చెప్పి వీళ్ళని చెప్పించి వెళ్ళిపోతున్నారు అన్నమాట. దేవుడే మమ్మల్ని తిరుగుతాడు, వెళ్ళిపోయారు. అప్పుడు మోషేకి ఎట్టుంటుంది, అక్కడేమో మాట్లాడావు, ఇక్కడికి వచ్చి అలవం చేసావు, ఎట కనపడుతున్నాయని చెప్పి ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు. కానీ దేవుడు అలా ఎందుకు చేశాడో తెలుసా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఈరోజు నువ్వు దేవుడిని నమ్ముతున్నప్పటికీ కొన్ని పరిస్థితులు నీకు నచ్చట్లేదు నీ జీవితంలో. ఎందుకు వచ్చినాయో తెలుసా, ఆ వచ్చినాయి అని చెప్పి నువ్వు మనసు దేవుడి మీద పెట్టట్లేదు, కానీ ఆ ఎందుకు వచ్చినాయో దేవుని సందులో ధ్యానిస్తే అప్పుడు జవాబు వచ్చింది నీకు. ఆ వచ్చిన కొన్ని పరిస్థితులను బట్టి ఇంత భక్తి చేస్తున్నా నాకు కష్టమే, నాకు బాధే, నాకు శ్రమే అని చెప్పి ఆగిపోయి నువ్వు ఇంకా నామకర్త భక్తులు ఎట్లా చెప్తా ఆగిపోయి చూడు. ఆగిపోకుండా అసలు ఏంటి దీనికి జవాబు అని చెప్పని పట్టుకుంటే నువ్వు చాలా బాగుండేదాన్ని.
ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఏంటంటే పంపదన్నాడా? ఎందుకు వచ్చిన వాళ్ళు నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి. ఇప్పుడు దేవుడు పంపించాలి కండి అంటే దేవుడికి నేను వెళ్ళిపోతాను గొర్రెలు కాసుకుంటాను అన్నాడా? నన్ను పంపించిన వాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. నువ్వేం చెప్పావు? నా మానాన్ని గొర్రెలు కాసుకుంటూ తీసుకొచ్చావు, ఈ పనిలో పెట్టావు, ఈ పని చేసా, మరి వాళ్ళకి మేలు జరగలేదేంటి? ఈయన వెళ్ళాడు దేవుడి దగ్గరికి. అప్పుడు దేవుడు చూసేవేం చెప్పాడు? 6వ అధ్యాయం నుంచి అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోతున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేత అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని. నానా ఇప్పుడు నువ్వు వెళ్ళంగానే పంపించే దీని ఎఫెక్ట్ ఏం తెలియదు వీళ్ళకి. దీని ఎఫెక్ట్ ఏం తెలియదు. బలమైన చేత పంపిస్తాడు. అప్పుడు దాకా ఆగాలంటే ఇట్లాంటి శ్రమలు రావాలి. ఎలా పంపిస్తాడంట? నేను ఎలాంటి ఉండో తెలియాలి, ఆడు ఎట్టా పంపించడో తెలియాలి. ఇవన్నీ తెలియాలనంటే ఎల్లంగానే పని అయిపోతే అవదో. స్తోత్రం చెప్పండి. ఇవి ఆ ప్రజల్లాగా అలిగి వెళ్ళిపోతే తెలిసిద్దా? కూర్చుని ఏంటి ప్రభు అంటే తెలిసిద్దా? మరి నువ్వు అడగవుగా. రాష్ట్ర గారికి ఫోన్ చేస్తావు, నా పరిస్థితి బాగా ప్రార్థన చేయమంటావు, వదిలేస్తావు, చించుకుంటూ కూర్చుంటావు. ఏంటిది మైండ్? నీ జవాబు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయాసం కలిగిన విషయాలు దావీదు దేవుని సందులోకి వెళ్ళింది. నాకు జవాబు వచ్చేవారు కూరుకోనని చెప్పి నువ్వు గొడవాడితే కదా ఆయన కొన్ని విషయాలు తెలిసినాయి. నువ్వు అట్లా అడగవుగా. చూడండి ఇంకేం చెప్తున్నాడు? మరియు దేవుడు ఏంటంట? నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ఏమని ప్రత్యక్షమయ్యాడంట? అర్థం చేసుకోండి. మోషే అబ్రహాముకి ఇస్సాకు యాకోబుకి నా గురించి ఏం తెలుసారంటే సర్వశక్తి కలిగిన దేవుడు అనే పేరే తెలుసు. కానీ వాళ్ళకి ఏం తెలియదు? నా పేరు యెహోవా అని తెలియదు. నేను ఆ పేరు నీకు పరిచయం చేసుకున్నానయ్యా. ఇది ఎంత గొప్ప విషయం ఉంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? అలిగేసేసి కూర్చుంటే ఏం జరగలే ప్రార్థన అనుకుంటే అసలు ఎన్ని చెప్తాడు చూడు ఇక్కడ మోషేకి. నేను అబ్రహాం ఇస్సాకు యాకోబులకి సర్వశక్తి కలిగిన దేవుడు అని తెలుసు. అబ్రహాం చెప్పాడు ఆకాశాలకి భూమికి దేవుడు ఎవరు అని చెప్తాడు. ఎవతాడు నాకు తెలియదు. ఈయనకి మాత్రమే నువ్వెవరో అని అంటే పేరు చెప్పాడు. ఉన్నవాడు నన్నువాడు, నా పేరు యెహోవా. వీళ్ళు ఎవరన్నా పేరు అడగగలిగారా? బయలుపరచబడిందా? ఇది ఒకడికి భాగ్యం దక్కింది, నీకే ఫస్ట్ అంటున్నాడు. ఇంకా చూడు. నేను వారికి తెలియబడలేదు, మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? నీకు దండో దేవుడు అన్నో, ఇక్కడ నుంచి మా బతుకులు పావు, ఇక్కడ చచ్చిపోయేలాగా ఉన్నావు అని చెప్పింది. కానీ ఆయన అంటున్నాడు నేను నా నిబంధనని స్థిరపరిచాను. వాళ్ళ మైండ్ ఏంటి? ఈ బతుకింతే, నువ్వు ఎల్రా బాబు అంటున్నారు మోషేని. నీకే దేవుడు శిక్ష అంటున్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఆ పితరులతో ఒక నిబంధన చేశాను, అది స్థిరపరిచాను, స్థిరమైన నిబంధనగా ఉంది. ఇది దేవుడు వాళ్ళకి చెప్తే మోషేకి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు దాకా వాళ్ళకున్న శ్రమలో గొడవలు ఎవరికన్నా ఈ విషయాలు తెలుసా? ఎప్పుడు తెలుస్తున్నాయి? ఆయన దేవునితో వ్యాజ్యమాడుతున్నప్పుడు. నేను అంటున్నాను ఈ ఉపాసన శ్రమ ఏదో ఆ దేవుడితో నువ్వు మాట్లాడితే ఆయన ఉపదేశిస్తాడు నీకు. ఇంకేం చెప్తున్నాడు చూడు. ఆల్రెడీ ఏమైపోయిందంట? ఆల్రెడీ ప్రార్థన అన్నాడు. ఆల్రెడీ నీకు తెలుసా నీ ప్రార్థన అన్నాడు ఈ పాటికే. నీకేంటి? నా ప్రార్థన అంటే నీ మేడలో ఉండాలి. నీ ఆలోచన అక్కడ ఆగిపోయాక ఇట్లా ఉంది నీ భక్తి. ఆయన ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ వాళ్ళ మూల కింద నీ జ్ఞాపకం చేసుకున్నా, పనిలోనే ఉన్నా. మరి వాళ్ళు ఏమంటున్నారు? మమ్మల్ని వదిలేయండి అంటున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? వాళ్ళ మూల ఇంకా వాళ్ళు మొరపెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రార్థన నిండిపోయింది, నా దగ్గరకు చేరిపోయింది, నేను ఆ నిబంధన మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నా, నా పని మొదలెట్టేసా అని చెప్తున్నాడు. నీ ఆల్రెడీ నీ జీవితంలో పని దేవుడు మొదలెట్టేశాడు. అదే శ్రమ. ఆ మొదలెట్టిన పనే ఇప్పుడు నువ్వు పడుతున్న శ్రమ లేనిదే కార్యం లేదు. నువ్వంటూ ఏంటో శ్రమలు దేవుడు నా పాదన అంటలా. ఇక్కడ ఏమంటున్నాడు? నీ మూలుగురి విని జ్ఞాపకం చేసుకుందాని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలా, జ్ఞాపకం చేసేసుకున్నాడా?
చేసుకుంటే కార్యం ఏది? ఆ కార్యాలే ఈ నిందలో, ఈ బాధలు, ఈ గొడవలు, ఈ అప్పులు, అవన్నీ కార్యాలే. నువ్వు దానిలో ఎంతవరకు నిలుస్తావు, ఎంతవరకు చూస్తావు, ఎంతవరకు వెయిట్ చేస్తావు, అది దేవుడికి కావాలి. ఆ కార్యాలే. కానీ ఏంటి, వారి శక్తి, వారి సామర్థ్యం, వారు మాట్లాడే ఫరోని కన్విన్స్ చేసావు. మేము వెళ్ళి అడగగానే ఫరో కన్విన్స్ అయ్యాడు తెలుసా. ఇక్కడ నీకనేది ఏమి ఇవ్వకుండా, నా సామర్థ్యం, నా బలం, నా జ్ఞానం, నా ఓపిక నీకనేది ఏమి ఇవ్వకుండా నిన్ను నిస్సహాయుడిగా చేసి పడేసేసి అక్కడ కార్యం చేసి నేను ఎంటూ చూసావా అంటాడు. నీకే అయిపోతే ఇంకా ఆయన ఏముంది? ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది అనుకో, మోషే అంటాడు చూసావా మరి అంటాడు. వాళ్ళు అంటారు మేము అంత చక్కగా మాట్లాడడం తెలుసా అంటారు. ఇక్కడ దేవుడికి ఏమి రాదు. సో నువ్వు ఎంత తిప్పలు పడుతున్నా అక్కడ ఉన్నావనంటే అది దేవుని కార్యం. నువ్వు దేవుని కార్యం అంటే ఏమంటావు? అన్నీ పోయి నేను అనుకుని జరిగితే ఆ జరగడానికి ఫస్ట్ స్టెప్ శ్రమలో. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఉపదేశం ఎవరికి చేస్తున్నాడు? మోషేకి. మోషే నీకు తెలియదు ఎందుకు జరిగింది ఇదంతా, ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగిందో తెలియదు కదా, చెప్తా ఎన్నో. నీకు తప్ప నేను ఎవరికి పేరు చెప్పలా, నీకు నేను ప్రత్యక్షపరచు ఎవరికి ప్రత్యక్షపరచుకోవాలా, నేను నిబంధన స్థిరపరిచా. ఆ నిబంధన ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నా. స్థిరపరిచిన నిబంధన ఏమండి అంటే, స్థిరపరచడం అంటే ఏంటంటే చంటన్న అంటాడు రేపు విజయవాడ వెళ్దామా, చూద్దాంలే, ఇది స్థిరపరచడమా? పక్కా అది. ఇప్పుడు ఈయన 10 అన్నాడు, నేను ఆల్రెడీ ఇంటికాడ స్నానం చేసేసి రెడీ అయిపోయి కూర్చున్నాను, నేను ఆ పనిలో ఉన్న సంగతి నీకు తెలుసా? అదే దేవుడి పనిలో ఉన్న సంగతి నీకు తెలియట్లా. నీకేం తెలియాలి? నీకు ఫోన్ చేస్తేనే నేను అనుకోండి, నేను ఫోన్ చేస్తానని చెప్పి కూర్చుంటున్నా ఇంటికాడ. అంటే పనిలోనే ఉన్నా, దేవుడు పనిలోనే ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాంలే అనే దానిలో లేడంట. స్థిరమైన నిబంధనలో అలా స్థిరపరిచాడు. నిబంధన కన్ఫర్మ్ చేశాడు. వాళ్ళ నిబంధన ఈ దేశం మీదే కన్ఫర్మ్ చేశాడు. రెండోది ఏంటి, ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, పనిలో పెట్టాడు వాళ్ళని. స్తోత్రం చెప్పు. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయిచు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి. అప్పుడు దాకా ఏం చేయలేళ్ళు? కార్యము అంటే పూర్తి విడుదల రాకపోయినా రాబోతున్న విడుదల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తానన్నాడు? నేను స్థిరపరిచిన నిబంధనని ఇప్పుడు ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను కూడా. అయితే నేను ఇలా పంపించాను మిమ్మల్ని, నేను ఎన్నో నా బావు చాపాలి, తీర్పులు తీర్చాలి, మిమ్మల్ని విడిపించాలి, మీరు ఆశ్చర్యపోవాలి, మీరు అర్థం చేసుకోవాలి, నేను మిమ్మల్ని ప్రజలుగా చేసుకున్నానని, నేను మీ దేవుడిని మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కానీ పని స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవ్వలేదా? కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? నీకు దండం, ఈ దేవుడు ఈ భక్తి మాకు వద్దు అంటున్నారు. నీ జీవితంలో దేవుడు పని స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవ్వలేదా? అది కంప్లీట్ అయిన రోజు నీకు అర్థమైంది ఎలా తీసుకెళ్ళాడో నీ జీవితాన్ని. ఈ శ్రమలన్నీ దేవుని దీవెనికి ఎలా మూలమైనయో, ఈ పరిస్థితులన్నీ దేవుని చిత్తానికి ఎలా మూలమైనయో, అది కంప్లీట్ అయిన రోజున అందుకే ఆ రోజు నా జీవితంలో జరిగిందని అర్థమైంది. ఈ రోజే ఏం అవ్వట్లేదంటే అలాగా. ఏమన్నాడు? మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుని మీ దేవుడిని అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మల్ని అప్పుడు తెలుసుకుంటారు. హల్లెలూయా. అప్పుడు దాకా ఉపదేశం కావాలి. ఆ ఉపదేశంతో ఎదురు చూడాలి. మాట ఇచ్చాడు కానీ కష్టంగా ఉంది, కానీ ఎట్ట చేస్తాడు చేస్తాడు. మాట ఇచ్చాడు, కష్టంగా ఉంది, కన్విన్సింగ్ గా లేదు, కానీ మాట ఇచ్చాడు కదా, ఎలా చెప్తాడో చేస్తాడు. అప్పుడు దాకా విశ్వాసంతో ఓర్పు పట్టి నిలవడమే. చూడండి ఏమైందంటే తర్వాత, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోకి మిమ్మును రప్పించి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను, నేను యెహోవానని చెప్పుకొనగా. ఇప్పుడు ఇదంతా ఏం చెప్పాడు? 2వ వచనంలో, మరియు దేవుడు మోషేతో ఇట్లనును. అక్కడి నుంచి ఇక్కడ దాకా మ్యాటర్ అంతా ఏం చేయమన్నాడు? ఈ మ్యాటర్ అని తీసుకెళ్ళి మీరు అదే చెప్తున్నారు, రాయడం చూడండి.
ఆ 2వ వచనంలో మొదలుపెట్టి 6, 7, 8వ వచనం వరకు వచ్చిన మ్యాటర్ అని తీసుకెళ్లి వాళ్ళకి చెప్పమన్నాడు కదా. 9వ వచనం చూడు ఏమైందో. మోషే ఇశ్రాయేలుతో అలాగ చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. ఇప్పుడు అదే పరిస్థితి. అంత విడమరిచి నాయన నేను ఇప్పుడే ఎందుకు కార్యం చేయలేదంటే, ఎంత విడమరిచి నిబంధన చేసి తీర్పు చేసి అంత చెప్పి ఇది తీసుకురావాలి చెప్తేనంట, చెప్పింది చాలు. మోషే మాట ఇంట్లో ఎందుకు? మనోవ్యాకులత, కఠిన దాస్యత్వం, లోపల వ్యాకులం ఉంది. ఏంటి బతుకు, ఏంటి దరిద్రం, ఏంటి కష్టం, ఏంటి ఇది ఒక జీవితమా? లోపల ఒక వ్యాకులత ఉందే. ఆ వ్యాకులత దేవుని వాక్యం వినవట్లేదు. నీ దరిద్రం కూడా ఇదే. లోపల ఒక వ్యాకులం పెట్టుకున్నావు, లోపల ఒక నొప్పిని పెట్టుకున్నావు, బాధను పెట్టుకున్నావు. అదేం చేస్తున్నారంటే దేవుని ఉపదేశం నీలో నిలవకుండా ఉండకుండా అర్థం చేసుకోకుండా వాళ్ళకి ఎవరికైనా అర్థమైందా మ్యాటర్? ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఇలా జరిగింది ఏంటి అని మోషేది అన్నారు. మోషేలు దేవుడితో అన్నాడు, దేవుడు చెప్పింది మోషే అన్నాడు. కానీ మోషే చెప్పింది వీళ్ళు వింటున్నారా? వినట్లా. దేవుడు నీతో నిత్యం మాట్లాడుతున్నాడు. ఎందుకంటలా? ఇదే మనోవ్యాకులం. ఏంటి బతుకేంటి, దరిద్రం ఏంటి దరిద్రం. కానీ ఆల్రెడీ అక్కడ పని స్టార్ట్ అయిపోయింది వాళ్ళ కోసం. ఆల్రెడీ దేవుడిని తన చిత్తంలో నేను పెట్టుకుని మొదలెట్టినా కానీ నువ్వు మాత్రం మనోవ్యాకులతో ఆయన మాట్లాడేదే ఇంట్లా ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నీకు చెప్తున్నాడు, ఎన్నో వినట్లా. వినకపోవడం కాను మనోవ్యాకులతో. అదే హన్నా అంది, అయ్యా నేను తాగేసలేను కానీ నా మనోదుఖమును బట్టి నా ఆత్మను కుమ్మరించుకుంటున్నా. ఈ రాత్రి ఈ ఆఖరి మాటను, ఏ మనోదుఖము నిన్ను దేవుని విషయాలను లోతుగా ధ్యానించకుండా, ఆయన ఉపదేశాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం జీవించకుండా ఏ లోపల ఏ దుఃఖం నిన్ను బాధపెడుతుందో హన్నా కుమ్మరించినట్లు ఈ రాత్రి నేను ఇలా ప్రార్థనలో నన్ను విడిచిపెట్టాయి. అప్పుడు దేవుని ఉపదేశం నీకు ఎక్కిద్ది. గుర్తుపెట్టుకోండి. ఆ లోపల ఉన్న ఆ దుఃఖం ఏదైతే ఉందో కార్యం చేసినప్పుడే వదులుతున్నారంటే నువ్వు బాగుపడవు. నువ్వు ఈ రోజే వదిలేసుకుని చేయబోతున్నాడని చెప్పి నమ్మికతో ముందుకెళ్తే ఉపదేశం నిన్ను మార్గంలోకి తీసుకెళ్ళి. హల్లెలూయా. నా మాటలు నీకు అర్థమైనా? ఈ రాత్రి నువ్వు ఈ రాత్రే దేవుడు నాలో జోక్యం చేసుకున్నాడు, నన్ను చూస్తున్నాడు, నేను దేవుడు చిత్తంలో ఉన్నాను, ఇవన్నీ శ్రమలన్నీ ఒక రోజు నన్ను మేలుకి తీసుకెళ్తే అని చెప్పి నమ్మి అక్కడ ఆగావా? నువ్వు వాక్యం వింటావు, పట్టించుకుంటావు, శ్రద్ధ వహిస్తావు, ధ్యానిస్తావు, ఆచరణలో పెడతావు, బాధపడవు. ఏమండి, నువ్వు గనక నా బతుకు ఎట్టకుంది, నా కష్టం ఎట్టకుంది, నా బాధ ఎట్టకుంది అక్కడ ఆగిపోయావా? అలా అయిపోతావు. కానీ విని ఈ రోజున ఈ రాత్రి వాక్యం విని గనక దీని ప్రకారం జీవించావా? ఏమవుతుందని చెప్పాడు చెప్పను దేవుడు. సామెతల గ్రంథం 1:33. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఎట్లాగంట? చదువు. కీడు వచ్చిద్దనే భయం లేకుండా స్తోత్రం చెప్పు. అది ఉపదేశంలో ఉన్న సామర్థ్యం. విననోడేమో వింటే బాగుండే అని కీడులో అడుగుతున్నాడు. వింటేనంట నాకే కీడు రాదని చెప్పని ధైర్యంగా ఉంటావంట. ఏది కోరుకుంటావు? 5వ అధ్యాయంలో ఏడుతున్నాడు, అది కావాలా? 1వ అధ్యాయంలో నెమ్మదిగా ఉంటావని చెప్పాడు, ఇది కావాలా? అప్పుడు నువ్వేం చేయాలి? మొదట నీ మనోదుఖాన్ని ప్రార్థనలో కన్నీరులో వదిలేసేసి ఆయన ఉపదేశం మీద మనసు పెడితే మొదలెట్టాలి. అప్పటి వరకు నువ్వు సెట్ అవ్వవు. సేపు అది ఇది ఆ పరిస్థితి ఈ పరిస్థితి ఆ మాట ఈ మాట ఇవే నీ హృదయం అంతా దుఃఖంగా నింపబడితే అసలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని, నువ్వు ఆల్రెడీ దేవుని చిత్తంలో ఉన్నావని, నీ మూలుగులింది నీ కన్నీరుని ఆయన జ్ఞాపకం చేసుకుని కార్యం ఎప్పుడు అర్థమవుతాయండి ఎన్ని జనాలకి? ఎప్పుడు అర్థమవుతుంది నీకు? ఇంకా ఎప్పుడు అర్థమైద్దానంటే రాత్రి నువ్వు ఆ దుఃఖాన్ని అంతా కన్నీలుగా మార్చేసేసేసి నువ్వు ప్రభువుని ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడడం మొదలు పెట్టినప్పుడు నీకు అర్థమైపోద్ది నువ్వు ఆల్రెడీ దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుడిని విడిచిపెట్ల, నీ ప్రార్థన విన్నాడు, తీసుకెళ్ళి ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు అనేది నీకు అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. కాబట్టి మనోదుఖాన్ని దేవుని ఎదుట విడిచిపెడదాం, ఆత్మను కుమ్మరించుకుందాం, ఉపదేశములతో నింపబడదాం, ఏడ్చే పరిస్థితి కాకుండా సురక్షగా, కీడు వచ్చిందనే భయం లేకుండా నెమ్మదిగా జీవిద్దాం. అట్టి కృప అట్టి భాగ్యం రాత్రుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.